సో ముందు క్లాసుల్లో థీరమ్స్ నేర్చుకున్నాం కొన్ని. సో ఇప్పుడు ఇంకొక అనదర్ థీరం అండి. సో స్టేట్మెంట్ ఏమంటున్నారు, లెట్ ఎఫ్ బి ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్. సో ఏమంటున్నారు, ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి ఒక ఆన్ టు హోమోమార్ఫిజం అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్తున్నారు. అండ్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు కే. ఆల్రెడీ మనం కెర్నల్ డెఫినేషను, ఆ కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందని కూడా ప్రూవ్ చేశాము. సో కెర్నల్ ఎఫ్ అనేది కేతో డినోట్ చేస్తారు అని చెప్తున్నారు. సో లెట్ ఏ బి ఎన్ ఎలిమెంట్ ఆఫ్ జీ. సో అంటే జీలో ఏ బిలాంగ్స్ టు జీ అనే ఒక ఎలిమెంట్ కనుక ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్. అప్పుడు ఈ ఎఫ్ని ఎలా డిఫైన్ చేస్తున్నారండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అయ్యే విధంగా డిఫైన్ చేస్తున్నారు. అప్పుడు ఈ ఏ డాష్ అంటే ఇమేజ్ ఇది. సో ఈ ఎలిమెంట్ ఎందులో ఉంటుంది, జీ డాష్లో ఉంటుంది. మనకి ఏ అనేది జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ఆల్వేస్ ఇన్ జీ డాష్ అని తెలుసు. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ విచ్ బిలాంగ్స్ టు జీ డాష్. దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ విచ్ హ్యాస్ ద ఇమేజ్ ఏ డాష్ ఇన్ జీ డాష్ ఈజ్ ది కొసెట్ కేఏ ఆఫ్ కే ఇన్ జీ. అంటే ఏమని ప్రూవ్ చేయమంటున్నారు మనల్ని, ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ అంటే జీలో ఉండే ఎలిమెంట్స్ యొక్క సెట్ ఆఫ్ జీ, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ విచ్. సో ఆ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా హ్యాస్ ద ఇమేజ్ ఏ డాష్ ఇన్ జీ డాష్. సో ప్రతి ఎలిమెంట్కి అంటే ఇందులో జీలో కనుక ఎక్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏం రావాలంటున్నారు, ఏ డాష్ రావాలి. అలా ఎగ్జిస్ట్ అయిన ఎక్స్, సో ఇంకో ఎలిమెంట్ ఏమైనా వై తీసుకుంటే దీనికి కూడా ఎఫ్ ఆఫ్ వై చేస్తే ఏ డాషే వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వై, సో అంటే ఏ డాష్ ఇమేజ్గా వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే జీలో ఉంటాయో వాటన్నిటినీ ఒక సెట్ కింద తీసుకుంటే ఆ సెట్ని కొసెట్ కేఏ ఆఫ్ కే ఇన్ జీ అంటాము అని చెప్పమంటున్నారు. అంటే కొసెట్ కేఏకి ఈక్వల్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అయ్యే విధంగా ఇలాంటి ఏలు ఏవైతే ఎగ్జిస్ట్ అయ్యాయో ఆ సెట్ మొత్తం కొసెట్ కేఏ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం ఫస్ట్ ప్రూఫ్ చూద్దాం. సో ప్రూఫ్ ఏమని ఇచ్చారండి, గివెన్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ ఈజ్ ఆన్ టు హోమోమార్ఫిజం. సో ఇది ఆన్ టు హోమోమార్ఫిజం అని ఇచ్చారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారో అవన్నీ రాసుకుంటున్నాం. అండ్ కెర్నల్ ఎఫ్ని కేతో డినోట్ చేస్తాము. సో ఈ కేతో ఫామ్ అయ్యే కొసెట్ కేఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి కేఏ అనే కొసెట్ ఫామ్ అవుతుంది. ఆ కొసెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటికీ కూడా ఏ డాషే ఇమేజ్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు అనమాట. సో కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు కేఏ. సో అండ్ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అని చెప్పి డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ విచ్ హ్యాస్ ద ఇమేజ్ ఆఫ్ ఏ డాష్. సో ఏ డాష్ ఇమేజ్గా వచ్చే ఎలిమెంట్స్ యొక్క సెట్ తీసుకోవాలి. సో సెట్ ఏమవుతుందండి, ఏ డాషే ఇమేజ్గా రావాలి అంటే ఆ ఎలిమెంట్స్ సెట్ ఎలా చెప్తాము అంటే ఈ ఎలిమెంట్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్స్తో సెట్ ఫామ్ అవ్వాలి మనకి. సో ఈ ఎలిమెంట్ కావాలి అంటే ఈ ఎఫ్ అటు పంపించేస్తే ఏమవుతుందండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ అంటే ఏ డాషే ఇమేజ్గా వచ్చే ఎలిమెంట్ ఇది ఏ అనేది. సో అప్పుడు సెట్ ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎందులో ఎలిమెంట్స్, ఈ ఏ ఎందులోదండి, జీలోది. సో ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ డాష్. అంటే ఏ డాష్ ఇమేజ్గా వచ్చే ఎలిమెంట్స్ అన్నీ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లా ఉంటుంది సెట్, ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ డాష్. సో ఇప్పుడు ఇది సెట్. ఏంటిది సెట్, ఈ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఏ డాష్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ సెట్ దేనికి ఈక్వల్ అని చెప్పమంటున్నారు, కొసెట్ కేఏకి ఈక్వల్ అని చెప్పమంటున్నారు. సో టు ప్రూవ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు కేఏ. సో కెర్నల్ ఎఫ్తో ఫామ్ అయ్యే కొసెట్. సో కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్. సో కెర్నల్ ఎఫ్ సబ్ గ్రూప్ కాబట్టి ఫర్ ఎనీ ఏ బిలాంగ్స్ టు జీకి కేఏ అనే కొసెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కొసెట్లో ఎలిమెంట్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ కూడా
ఈక్వలే అని చెప్పమంటున్నారు. సో ఇప్పుడు రెండు సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే మనం ఏం ప్రూవ్ చేస్తాము, ఒకదానికొకటి సబ్సెట్స్ అని ప్రూవ్ చేస్తాం. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఒక ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ కేఏలో ఉంటుంది అని చెప్పాలి. అలాగే కేఏలో ఎలిమెంట్ తీసుకుని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంటుంది అని చెప్పాలి. సో దానికోసం ఫస్ట్ కెర్నల్ ఎఫ్ ఏంటో రాసుకుందాం. కెర్నల్ ఎఫ్ రాయాలి అంటే ఏం కావాలండి, ఐడెంటిటీ ఎలిమెంట్స్ కావాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ కావాలి అంటే జీలో ఐడెంటిటీ ఎలిమెంట్, జీ డాష్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటో రాసుకోవాలి. సో ఫస్ట్ ఏం రాసుకుంటాము, లెట్ ఈ బి ది ఐడెంటిటీ ఇన్ జీ అండ్ ఈ డాష్ బి ది ఐడెంటిటీ ఇన్ జీ డాష్. సో రాస్తున్నాం లెట్ ఈ బి ది ఐడెంటిటీ ఇన్ జీ అండ్ ఈ డాష్ బి ఐడెంటిటీ ఇన్ జీ డాష్. We know that kernel f equal to k equal to set of x belongs to g such that f of x equal to e dash. So kernel f లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మ్యాపింగ్ అప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్ వస్తుంది. సో ఇది సెట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలని చెప్పి రాసుకున్నాము, మళ్ళీ ఒకసారి రాస్తున్నానండి ఇక్కడ. టు ప్రూవ్ దట్ f inverse of a dash equal to ka. So that is we enough to prove that. సో మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ ఈ సెట్ వచ్చి దీనికి సబ్సెట్, ఈ సెట్ వచ్చి దీనికి సబ్సెట్. ప్రూవ్ దట్ f inverse of a dash is subset of ka and ka is subset of f inverse of a dash. సో ఈ రెండు కండిషన్స్ చెప్తే మనం సరిపోతుంది. సో ఫస్ట్ కండిషన్ ఇది ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ కండిషన్ లెట్, సో దీంట్లో ఎలిమెంట్ కావాలి మనకి. సో ఏదో ఒక y బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ అని చెప్పి తీసుకున్నాం. సో y అనేది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ అంటే సెట్ రాసుకున్నామండి ఇందాక. ఏమని రాసుకున్నాము, ఈ కింద రాసుకున్నాం ఇందాక, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్. సో ఆ ఎలిమెంట్ మీద మ్యాపింగ్ అప్లై చేస్తే ఏ డాష్ వస్తుంది అని. సో ఇప్పుడు y అనేది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంది అంటే ఎఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ఏమని అర్థము, ఏ డాష్ అని అర్థము. సో y అనేది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంది అంటే అర్థం ఏంటండి, ఎఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ఏ డాష్ అని అర్థం. సో ఇప్పుడు మన దగ్గర ఎఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ఏ డాష్ అని ఉంది. ఇప్పుడు మనం ఈ y ఎందులో ఉంటుందని చెప్పాలి, కేఏలో ఉంటుంది అని చెప్పాలి. అంటే సపోజ్ చూడండి, y బిలాంగ్స్ టు కేఏ అని చెప్పాలి అంటే బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ అప్లై చేయండి, బిలాంగ్స్ టు కే. సో కేఏలో y అనేది ఉండాలి అంటే y ఏ ఇన్వర్స్ అనేది కేలో ఉండాలి. ఎందుకు, ఆ బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ అప్లై చేయండి, y ఏ ఇన్వర్స్, కేఏ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అంటే y ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అని చెప్తే y అనేది కేఏలో ఉంటుంది. సో y ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి, కేలో ఉండాలి అంటే ఎలిమెంట్ ఏమవ్వాలి, దాని మీద ఎఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. సో ఈ ఎలిమెంట్కి ఎఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తూ కన్సిడర్ చేస్తున్నాం. ఏం తీసుకుంటున్నాం, కన్సిడర్ ఎఫ్ ఆఫ్ వై ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఇక్కడ y బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ అన్నాం అంటే y ఎందులోదండి, ఫస్ట్ జీలోది. సో ఏ ఇన్వర్స్ అంటే ఏ బిలాంగ్స్ టు జీకి ఏ ఇన్వర్స్ కూడా బిలాంగ్స్ టు జీని, ఎందుకు, జీ అనేది గ్రూప్ కాబట్టి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వైఏ ఇన్వర్స్ వైఏ ఇన్వర్స్ మొత్తం టోటల్ ఎలిమెంట్ y ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది జీలో ఎలిమెంట్. మరి ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి ఏమని ఇచ్చారు, హోమోమార్ఫిజం. సో ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చండి, ఎఫ్ ఆఫ్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో రాసాం. ఎఫ్ ఆఫ్ వై అంటే ఏంటండి, ఏ డాష్ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్, ఎఫ్ ఆఫ్ ఏకి హోల్ ఇన్వర్స్. సో మళ్ళీ అగైన్ ఏ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎలా డిఫైన్ చేశారండి, ఏ బిలాంగ్స్ టు జీకి మనకి తీరంలో ఇచ్చారు, ఫర్ ఎనీ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అని ఇచ్చారు. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఏ డాష్ హోల్ ఇన్వర్స్. సో ఇప్పుడు ఏ డాష్ ఇంటూ ఏ డాష్ హోల్ ఇన్వర్స్, ఏ డాష్ అనేది ఎలిమెంట్, పక్కన ఉన్నది దాని ఇన్వర్స్, మరి వచ్చే ఎలిమెంట్ ఏంటండి
ఇప్పుడు ఈ ఏ డాష్ ఎందులో ఎలిమెంటు, జీ డాష్లో ఎలిమెంట్స్ ఈ రెండు కూడా. సో మరి జీ డాష్లో ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే జీ డాష్లో ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఈ డాష్ అంటే ఏమొచ్చిందని మనకి ఎఫ్ ఆఫ్ వై ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. మరి వైఏ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ మీద ఎఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్ వస్తుంది. అప్పుడు ఈ ఎలిమెంట్ ఎందులో ఉన్నట్టు, వైఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. సో బోత్ సైడ్స్ ఏ అప్లై చేయండి. అప్పుడు వై ఏ ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు కేఏ. సో అంటే ఏమొచ్చిందండి, సో ఈ స్టెప్ నుంచి ఏమొచ్చింది మనకి, వై ఈ బిలాంగ్స్ టు కేఏ అంటే వై బిలాంగ్స్ టు కేఏ. సో వై అనేది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో తీసుకుంటే వై బిలాంగ్స్ టు కేఏ అని వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కేఏ. ఇప్పుడు ఏం చెప్పాలి, కేఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ అని చెప్పాలి. సో అంటే సో దీని ఈక్వేషన్ 1 అనండి. సో లెట్ y బిలాంగ్స్ టు కేఏ. కేఏలో ఎలిమెంట్ తీసుకున్నాము. సో కేఏలో ఇక్కడ కే అనేది ఏంటండి, కెర్నల్ ఎఫ్ సెట్ అది. సో అంటే y బిలాంగ్స్ టు కేఏ అనే కొసెట్లో ఉంది అంటే implies there exists స్మాల్ k బిలాంగ్స్ టు క్యాపిటల్ కే. ఇది డిఫరెన్స్ తెలియాలి అంటే ఇలా పెట్టుకోండి, లేకపోతే స్మాల్ కే అండి, ఇది క్యాపిటల్ కే. అంటే ఈ మనం ఏదైనా ఎలిమెంట్ y బిలాంగ్స్ టు హెచ్ఏ అన్నామనుకోండి, ఫర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్కి y ఈక్వల్ టు సమ్ హెచ్ఏ లాగా ఉంటుంది అని చెప్తాం కదా. సో అలాగే y బిలాంగ్స్ టు కేఏలో ఉంది అంటే ఈ కేలో ఏదో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, కే బిలాంగ్స్ టు కే సచ్ దట్ y ఈక్వల్ టు కేఏ. సో అదిగోండి కేఏ లాగా ఉండేటట్టు. మళ్ళీ ఇక్కడ కే అనేది ఎందులో ఉంది, సిన్స్ కే బిలాంగ్స్ టు కే ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ కే. సో కే అనేది కెర్నల్ ఎఫ్లో ఉంది, కే అంటే కెర్నల్ ఎఫ్ ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ కే ఏమవుతుందండి, ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఉన్నావు. సో ఎఫ్ ఆఫ్ వై తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కేఏ. సో అంటే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ కే అంటే ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ ఇచ్చేసారు, ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్. సో ఏ డాష్ ఇంటూ ఈ డాష్ అంటే ఏ డాష్. మళ్ళీ అంటే ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏ డాష్ అని వచ్చింది. మరి ఇది మనం ఒక సెట్ డిఫైన్ చేసాం. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏ డాష్ లాగా y అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు ఈ y ఎందులో ఉంటుంది, ఇంప్లాయిస్ y బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్. అంటే y అనేది కేఏలో తీసుకుంటే y అనేది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంది అని చూపించాం. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చండి, దట్ ఈస్ కేఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్. దీని ఈక్వేషన్ 2 అనండి. సో ఫ్రమ్ 1 and 2, సో ఈ సెట్ వచ్చి దీనికి సబ్సెట్, ఇక్కడ ఈ సెట్ వచ్చి దీనికి సబ్సెట్ ఈక్వేషన్ 2లో. సో 1 and 2 నుంచి ఏమవుతుందండి, దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు కేఏ. అంటే ఏ డాష్ ఇమేజ్గా వచ్చే జీలో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ కింద రాసుకుంటే అది దేనికి ఈక్వల్ అయింది, ఏతో ఫామ్ అయ్యే కొసెట్కి ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ కే అనేది ఏంటి, కెర్నల్ ఎఫ్. సో ఇది థీరం. సో ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక థీరం చూద్దాము. ఏమంటున్నారు స్టేట్మెంట్, లెట్ జీ బి ఏ గ్రూప్ అండ్ ఎన్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. లెట్ ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు జీ బై ఎన్. సో మనకి ఎప్పుడైతే జీ అనే గ్రూప్ ఎగ్జిస్ట్ అయ్యి ఎన్ అనే నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుందో కోషియంట్ గ్రూప్ డెఫినేషన్ నేర్చుకున్నాం. సో జీ బై ఎన్ అనే కోషియంట్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా జీ బై ఎన్ కోషియంట్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయినప్పుడు జీ నుంచి జీ బై ఎన్కి ఎఫ్ అనే మ్యాపింగ్ డిఫైన్ చేస్తున్నారు. ఎలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ఎక్స్. సో ఎన్ఎక్స్ అంటే ఏంటండి, కొసెట్. సో జీ బై ఎన్లో ఏముంటాయి, కోషియంట్ గ్రూప్ అంటే సెట్ ఆఫ్ కొసెట్స్.
సో ఈ పక్కన ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్ ఎందులోదై ఉండాలి, కోడమైన్లో ఎలిమెంట్. సో కోడమైన్ అంటే ఇక్కడ g/n. సో ఇది nx అనే కొసెట్ ఫర్ x బిలాంగ్స్ టు g. సో దెన్ f ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఆఫ్ g onto g/n అండ్ కెర్నల్ f ఈక్వల్ టు n అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఏం చెప్పమంటున్నారు, ఇక్కడ మనకి g అనే గ్రూప్ ఇచ్చారు, n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ఇచ్చారు. సో g అనే గ్రూపు n అనే నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయితే g/n అనే ఒక కోషియంట్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కోషియంట్ గ్రూప్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి, కొసెట్స్ ఫామ్లో ఉంటాయి. సో ఇప్పుడు f అనే ఒక మ్యాపింగు, సో f అనే మ్యాపింగు g నుంచి g/nకి డిఫైన్ చేస్తున్నారు. ఏ విధంగా, f ఆఫ్, సో gలో ఎలిమెంట్ x తీసుకుంటే f ఆఫ్ x ఈక్వల్ టు g/nలో ఎలిమెంట్ రావాలి. సో g/n అనేది కోషియంట్ గ్రూప్ కాబట్టి అన్నీ ఏ ఫామ్లో ఉంటాయి, కొసెట్స్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ x అనే ఎలిమెంట్ తీసుకుంటే nx అనే కొసెట్ ఫామ్ అవుతుంది ఫర్ x బిలాంగ్స్ టు gకి. సో ఇది విధంగా మ్యాపింగ్ అనేది డిఫైన్ చేశారు. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, టు ప్రూవ్ దట్. సో నేను ఇలా సింపుల్గా రాశాను, మీరేం రాయాలి, given g is a group and n is a normal subgroup of g, then g/n is a quotient group, and by given data f maps g to g/n defined by f of x equal to nx for x belongs to g. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ f is onto homomorphism. సో హోమోమార్ఫిజం ఆఫ్ g onto g/n అని చెప్తున్నారు. సో అంటే onto homomorphism అని చెప్పమంటున్నారు. సో అలాగే ఇంకా ఏం చెప్పమంటున్నారు, కెర్నల్ f ఈక్వల్ టు n అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఏదైతే నార్మల్ సబ్ గ్రూప్ కన్సిడర్ చేసామో అదే కెర్నల్ సెట్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో దీనికోసం ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ ఆన్టు హోమోమార్ఫిజం అని చెప్పాలి. అంటే ఆన్టు అవుతుంది ఫంక్షన్, అలాగే హోమోమార్ఫిజం అవుతుంది. ఇప్పుడు ఆన్టు చెప్పాలి అంటే ఒకసారి చూడండి, g/nలో కొసెట్ ఉండాలి. సో g/nలో కొసెట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, జీలో ఎలిమెంట్స్కి g/nలో కొసెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే కొసెట్స్ ఫార్మ్డ్ బై, ఇప్పుడు n అనేది సబ్ గ్రూప్, నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సబ్ గ్రూప్. సో ఇది సబ్ గ్రూప్ ఆఫ్ g అండ్ జీలో ఎలిమెంట్కి ప్రతి సబ్ గ్రూప్ తోటి, అంటే h అనే ఒక సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయితే జీలో ఎలిమెంట్స్ అన్నిటికీ HA, HP, HC అలా లెఫ్ట్ రైట్ కొసెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయిన కొసెట్స్, డిస్టింక్ట్ కొసెట్స్ అన్ని ఒక సెట్ కింద రాస్తే దాన్ని కోషియంట్ గ్రూప్ అంటాము అని నేర్చుకున్నాం. సో ఇందులో ఒక కొసెట్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ కొసెట్కి nx అనేది తీసుకుంటే ఈ x మస్ట్గా ఎందులో ఉండాలండి, జీలో ఉండాలి. సో దానికి సంబంధించి జీలో x అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ f ఆఫ్ x ఈక్వల్ టు nx. అంటే క్లియర్గా మనం డిఫైన్ చేసుకున్న దాన్ని బట్టి ఆన్ టు ఫంక్షన్ అనేది హోల్డ్ అవుతుంది. అంటే nx అనే కొసెట్ దీంట్లో తీసుకుంటే, సో ఈ డెఫినేషన్ నుంచి ఫర్ nx బిలాంగ్స్ టు g/n implies there exists x belongs to g such that f of x equal to nx. సో nx అనే ఎలిమెంట్ కోడమైన్లో తీసుకుంటే x అనేది డొమైన్లో ఎగ్జిస్ట్ అయింది such that f of x equal to nx అని చెప్పేటట్టు. therefore f is onto, సో onto ఫంక్షన్ అయింది. సో ఇప్పుడు ఏం చూపించాలి, f అనేది హోమోమార్ఫిజం అని చెప్పాలి. సో తీసుకుందాం, హోమోమార్ఫిజం చెప్పాలి అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో లెట్ x, y బిలాంగ్స్ టు g అండ్ f ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు, సో హోమోమార్ఫిజం ఇప్పుడు x, y బిలాంగ్స్ టు g అయితే x, y సో ఎందులో ఉంటుందండి, జీలో ఉంటుంది బై క్లోజర్ లా. ఎందుకు, g అనేది గ్రూప్ కాబట్టి క్లోజర్ లా నుంచి xy బిలాంగ్స్ టు g. సో జీలో xy అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే మనం డిఫైన్ చేసుకున్న దాన్ని బట్టి nxy అనేది కోడమైన్లో ఉంటుంది దాని ఇమేజ్. సో nxy ఆల్రెడీ g/n అనేది మనం కోషియంట్ గ్రూప్ అని చెప్పాం. అది గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఆపరేషన్ అండి, కొసెట్ మల్టిప్లికేషన్. సో nxy అని కనబడితే ఏమని రాసుకోవచ్చు, nx ఇంటూ ny. ఎందుకు అంటే సెన్స్ g/n ఈజ్ గ్రూప్ విత్ కొసెట్ మల్టిప్లికేషన్. బై కొసెట్ మల్టిప్లికేషన్ నుంచి nxy అంటే nx ఇంటూ ny అని చెప్పి రాసుకోవచ్చు. మరి x బిలాంగ్స్ టు జీకి nx అంటే ఏ విధంగా డిఫైన్ చేసాం, f ఆఫ్ x. ny అంటే ఏమవుతుందండి, f ఆఫ్ y. అంటే f ఆఫ్ xy ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y అని చెప్పగలిగాం. కాబట్టి f అనేది ఏమైంది, therefore f is
హోమోమార్ఫిజం. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో కెర్నల్ ఎఫ్ ఎన్ అని చెప్పాలంటే మళ్ళీ ఇందాక థీరంలో చెప్పినట్టు ఏదైనా టూ సెట్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఒకదానికొకటి సబ్సెట్స్ అని చెప్పి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో అంటే కెర్నల్ ఎఫ్లో ఎలిమెంట్ తీసుకుని అది ఎన్లో ఉంటుంది అని చెప్పాలి, ఎన్లో ఎలిమెంట్ తీసుకుని కెర్నల్ ఎఫ్లో ఉంటుంది అని చూపించాలి. సో కెర్నల్ ఎఫ్ అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా అదే రాసుకుంటున్నాం డెఫినేషన్. వీ నో దట్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. సో మామూలుగా జీ అనే గ్రూప్ ఎగ్జిస్ట్ అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అంటున్నాం. సో మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కోషియంట్ గ్రూప్ జీ బై ఎన్. సో జీ బై ఎన్ అనేది కోషియంట్ గ్రూప్ అయితే మరి జీ బై ఎన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? ఏముంటాయి? అన్ని కొసెట్స్ ఉంటాయి. అంటే ఎన్ఈ. సో కొసెట్ ఫార్మ్ విత్ ఎన్ కదా. సో జీ బై హెచ్ అంటే హెచ్తో ఫామ్ అయ్యే కొసెట్స్ ఉంటాయి, జీ బై ఎన్ అంటే ఎన్తో ఫామ్ అయ్యే కొసెట్స్ ఉంటాయి. సో ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ అయితే జీ బై ఎన్లో కొసెట్ ఏమవుతుంది? ఎన్ ఇంటూ ఈ. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి జీ బై ఎన్లో? ఎన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఎన్కి ఈక్వల్ అవ్వాలి. సో ఇది కెర్నల్ ఎఫ్ సెట్ ఈ థీరంలో. ఈ డెఫినేషన్ ఎన్ జీ బై ఎన్ అని ఇచ్చారు కాబట్టి మనకి కెర్నల్ ఎఫ్ సెట్ వచ్చి ఏమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ వేర్. సో మన ఎన్ ఎలా వచ్చిందో తెలియాలి కదా. వేర్ ఎన్ ఈజ్ ఐడెంటిటీ ఇన్ జీ బై ఎన్. సో ఎన్ అనేది జీ బై ఎన్లో ఐడెంటిటీ ఎలిమెంటు. సో కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు ఒకసారి మళ్ళీ రాస్తున్నానండి ఇక్కడ. టు ప్రూవ్ దట్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్ అని చూపించాలి కాబట్టి కెర్నల్ ఎఫ్లో ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ కే బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. సో కెర్నల్ ఎఫ్లో తీసుకున్నాను అంటే కే అనేది కెర్నల్ ఎఫ్లో ఉంది అంటే అర్థం ఏంటండి? ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎన్. సో ఇప్పుడే సెట్ రాసుకున్నాం మనం. ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎన్. ఇక్కడ కే అనేది ఎందులో ఉంది? కెర్నల్ ఎఫ్లో ఉంది. ఇక్కడ రాస్తున్నాం సిన్స్ కెర్నల్ ఎఫ్ అనేది దేనికి సబ్సెట్? జీకి సబ్సెట్. జీలో ఉండే ఎలిమెంట్సే కెర్నల్ ఎఫ్లో ఉంటాయి. సబ్సెట్ ఇంప్లాయిస్ ఈ స్మాల్ కే ఎందులో ఉంటుంది? జీలో ఉంటుంది. మరి ఫర్ స్మాల్ కే బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ కే అంటే డిఫైన్ చేశారు వాళ్ళు. ఎఫ్ ఆఫ్ కే అంటే ఏంటండి? ఎన్కే అనే కొసెట్. సో బై డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ కెర్నల్ ఎఫ్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ కాబట్టి కే బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అయితే కే అనేది జీలో ఉంటుంది. దెన్ బై డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ అనే ఫంక్షన్ డెఫినేషన్ నుంచి ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎన్కే. మరి ఎఫ్ ఆఫ్ కే అంటే ఎన్ అని వచ్చింది కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ నుంచి. వాళ్ళు డిఫైన్ చేసిన ఎఫ్ ఫంక్షన్ నుంచి ఎఫ్ ఆఫ్ కే అంటే ఎన్కే వచ్చింది. మరి ఇది ఎఫ్ ఆఫ్ కేనే, ఇది ఎఫ్ ఆఫ్ కేనే. ఏమవుతాయండి? ఎన్కే ఈక్వల్ టు ఎన్ అని వచ్చింది. ఇక్కడ ఎన్ అనేది ఏంటి? నార్మల్ సబ్ గ్రూపు. సో నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఏంటి? ఎన్ సబ్ గ్రూపు. మరి ఎన్ సబ్ గ్రూప్ అయితే మనకి తెలిసిన థీరం నుంచి హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి మనం ఒక థీరం ప్రూవ్ చేసాం. సో ఈ థీరం ఏం చెప్తుంది? ఈ కండిషన్ హోల్డ్ అయితే హెచ్ అనేది హెచ్లో ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? ఎన్ అనేది సబ్ గ్రూపు. ఎన్కే ఈక్వల్ టు ఎన్ అని వచ్చింది కాబట్టి కే ఎందులో ఉన్నట్టు? సో కే బిలాంగ్స్ టు ఎన్. అంటే కే అనేది కెర్నల్ ఎఫ్లో తీసుకుంటే కే అనేది ఎన్లో ఉంటుంది అని చెప్పాం. అంటే ఏం ప్రూవ్ అయిందండి? దట్ ఈస్ కెర్నల్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్. సో దీన్ని ఈక్వేషన్ 1 అందాం. సో ఇప్పుడు రివర్స్లో ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ కెర్నల్ ఎఫ్ అని చెప్పాలి. సో సెకండ్ ఏం తీసుకుంటున్నాం? లెట్ ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ జీ అంటే ఎన్ బిలాంగ్స్ టు జీకి బై డెఫినేషన్ ఆఫ్ ఎఫ్. సో ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్. సో మరి ఇక్కడ ఎన్ అనేది నార్మల్ సబ్ గ్రూప్. మరి నార్మల్ సబ్ గ్రూప్ అయితే ఎన్ బిలాంగ్స్ టు ఎన్కి ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు? ఎన్. సో ఇందాక యూజ్ చేసిన థీరం నుంచి. సో ఎన్ మరి ఎన్ అంటే ఏంటండి? ఐడెంటిటీ ఇన్ జీ బై ఎన్. సో అప్పుడు ఈ స్మాల్ ఎన్ ఎందులో ఉంటుంది? ఇంప్లైస్ ఎన్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. అంతేనా?
సో ఎప్పుడు ఇలా ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ అయితే ఈ స్మాల్ ఎన్ కెర్నల్ ఎఫ్లో ఉంటుందని కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ సెట్ డెఫినేషన్ రాసుకున్నాం. సో ఎన్ అనేది ఎన్లో ఉంది, ఎన్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ, అంటే ఎన్ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ డెఫినేషన్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్ నార్మల్ సబ్ గ్రూపు అంటే సబ్ గ్రూపు, ఈ స్మాల్ ఎన్ ఏమో ఎన్లో ఉంది. సో అప్పుడు ఎన్ఎన్ అంటే ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఏ తీరం నుంచి హెచ్ ఈక్వల్ టు హెచ్ నుంచి. సో ఎన్ అంటే ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్, ఇదేమో ఎన్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ బై ఎన్, సో ఎన్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అయింది. సో అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేసాం, ఎన్లో తీసుకుంటే కెర్నల్ ఎఫ్లో ఉంటుంది అని చెప్పాం. సో ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ కెర్నల్ ఎఫ్. సో దీని ఈక్వేషన్ 2 అంటాం. సో ఫ్రమ్ 1 and 2 కెర్నల్ ఎఫ్ ఏమో సబ్సెట్ ఆఫ్ ఎన్ ఏమో సబ్సెట్ ఆఫ్ కెర్నల్ ఎఫ్. సో రెండింటి నుంచి ఏమవుతుంది, కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్. సో ఎఫ్ అనేది ఆన్ టు హోమోమార్ఫిజం అని చెప్పాము, అలాగే కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది అని చెప్పి కూడా ప్రూవ్ చేసాం. సో ఇది హెన్స్ ద థీరం. సో ఇప్పటి వరకు థీరమ్స్ నేర్చుకున్నాము. థీరమ్స్ మీద బేస్ అయిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి ఇది. సో ఏమంటున్నారు, ఇఫ్ ఫర్ ఏ గ్రూప్ జీ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ, జీ నుంచి జీకే మ్యాపింగ్ డిఫైన్ చేశారండి. ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి, దెన్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. సో వాళ్ళే చెప్పేస్తున్నారు ఏమని, ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డిఫైన్డ్ బై, ఎలా డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి ఈజ్ హోమోమార్ఫిజం. సో హోమోమార్ఫిజం అని చెప్పేసి ఇచ్చేసారు. ఏం ప్రూవ్ చేయమంటున్నారు, టు ప్రూవ్ దట్ జీ ఈజ్ ఎబిలియన్. సో జీని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో అదిగోండి తీసుకున్నాం, వాళ్ళు ఇచ్చింది రాసేసుకున్నాం. సో ఇప్పుడు ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలంటే ఏం తీసుకోవాలి, 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి జీలో. సో లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు XY ఈక్వల్ టు YX అని ప్రూవ్ చేస్తే జీ అనేది ఎబిలియన్ అని చెప్తాం. సో ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీలో ఉంటే ఎఫ్ అనేది ఎలా డిఫైన్ అయింది, ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు, ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై స్క్వేర్. మరి ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ, జీ అనేది గ్రూప్ కాబట్టి సిన్స్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ బై క్లోజర్ లా XY బిలాంగ్స్ టు జీ. మరి XY బిలాంగ్స్ టు జీ అయితే ఎఫ్ ఆఫ్ XY కూడా ఏమవుతుంది, XY హోల్ స్క్వేర్. సో అంతేనండి, XY అనే ఎలిమెంట్ జీలో ఉంటే ఆ ఎలిమెంట్కి సంబంధించి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఆ డెఫినేషన్ నుంచి ఇలా రాసాం. ఇప్పుడు ఎఫ్ అనేది వాళ్ళే ఇచ్చేసారు హోమోమార్ఫిజం అని. సో హోమోమార్ఫిజం కండిషన్ అప్లై చేద్దాం. Since F is homomorphism, f of xy equal to f of x into f of y. So f of xy ఏంటంటే ఏంటి, xy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు f of x అంటే x స్క్వేర్, f of y అంటే y స్క్వేర్. సో XY హోల్ స్క్వేర్ అంటే XY ఇంటూ XY. XY హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చండి, XY ఇంటూ XY. X స్క్వేర్ అంటే XX, Y స్క్వేర్ అంటే YY. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో X ఎగ్జిస్ట్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ Y ఎగ్జిస్ట్ అయింది. సో ఈ ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఎలిమెంట్స్, జీలో ఎలిమెంట్స్. సో జీ అనేది గ్రూప్. సో బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లా X క్యాన్సిల్ చేసేయచ్చు, బై రైట్ క్యాన్సిలేషన్లా Y క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది, YX ఈక్వల్ టు XY. దట్ ఈస్ ఫర్ X కామా Y బిలాంగ్స్ టు జీకి ఏమని ప్రూవ్ చేసాము, XY ఈక్వల్ టు YX అని చెప్పాము. దేర్ ఫోర్ జీ ఈజ్ ఎబిలియన్. సో అంటే ఇచ్చిన ఎఫ్ డెఫినిషన్ నుంచి, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ నుంచి జీలో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే అవి కాంపిటేటివ్లా సాటిస్ఫై చేస్తున్నావు అని చెప్పాము. సో దేర్ ఫోర్ జీ ఈజ్ ఎబిలియన్. సో ఇది అప్లికేషన్ ప్రాబ్లం అండి.